శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. తులారాశి వారికి ఈ పక్షంలో ప్రధానమైనటువంటి మార్పుల్లో ఒకటేంటంటే రాశ్యాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం జరిగింది. అలాగే ధనాధిపతి కుజుడు 12లోకి రావడం జరిగింది. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే బుధగ్రహ సంపూర్ణ అనుగ్రహం ఈ సమయంలో ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు రాశ్యాధిపతిగా 9వ స్థానంకి వచ్చినప్పుడు మీలో ఉన్నటువంటి కృషికి తగిన ప్రతిఫలం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇది చాలా అదృష్ట యోగం అన్నమాట. స్త్రీలకి సంతానం కలగాలన్నా, వివాహం కలగాలన్నా, అదృష్టయోగం ఉండాలన్నా 9వ స్థానం బాగుండాలి. అంటే వారి యొక్క జన్మస్థానంలో 9వ స్థానం బాగుంటే, అలాగే గోచారరీత్యా ఇప్పుడు 9వ స్థానంలోకి ఈ శుక్ర గురువుల యొక్క ప్రవేశంతో స్త్రీలకి ముఖ్యంగా వివాహపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం అవ్వడం జరుగుతుంది. అలాగే వివాహం కాని స్త్రీలకి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ ఈ సమయంలో మీరు దగ్గర చుట్టుపక్కలే కాకుండా కొద్దిగా దూర ప్రాంతంలో ఏదైనా విదేశంలో కానీ లేదంటే మామూలుగా ఈ బెంగళూరు, చెన్నై లాంటి సిటీలో కానీ వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు వారికి వివాహ ప్రయత్నాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాల్లో సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో అంటే ఇంచుమించుగా మీకు చెప్పాలంటే ఈ రోజు నుంచి ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా ఈ శుక్ర గురుల కలయిక 9వ స్థానంలో ఉండడం వల్ల ఎస్పెషల్లీ మీరు సంతానం కొరకు ప్రయత్నం చేస్తుంటే మీకు సంతానానికి సంబంధించినటువంటి సక్సెస్ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు, విదేశ ప్రయత్నాలు 100% ఫలించే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ రాశి యందు ఈ సెలబ్రిటీ సంబంధించిన రాశి తులారాశి అవ్వటం వల్ల అటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న, మీడియా టీవీ రంగంలో ఉన్న మీకు కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మీ యొక్క రెమ్యునేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ విధంగా శుక్రగ్రహ అనుగ్రహం ఉంటే, మరి శుక్రుడు గురువుతో కలిసి ఉండడం వలన అనేక రెట్లు అధిక ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కుజుడు 1000లో ఉన్నాడు. కుజుడు 12లో ఉండడం వలన రుణాలు తీర్చే ప్రయత్నం ఫలిస్తుంది. అంటే ఏదైనా మనకేమైనా ఫైనాన్స్ సంబంధించిన అప్పులు ఉంటే తీరుస్తారు. అంటే ఆ రుణమే కాకుండా ఏదైనా మీ యొక్క బంధువులకో, సోదరులకో, అన్నదమ్ములకో, అక్క చెల్లెలకో వాళ్ళకి ఏదైనా చదివించడం కానీ, వాళ్ళ పిల్లలకి ఏమైనా చదివించడం కానీ, మొత్తం మీద ఏంటంటే ఏదో విధంగా మీ యొక్క బంధువర్గంలో రక్త సంబంధీకులకి వారి యొక్క సహాయానికి, వారి యొక్క ఆర్థిక అవసరాలకు ఏ సహాయానికైనా మీరు కంపల్సరీగా వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ అవసరాలకి ఏదో విధంగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అంటే తులారాశి వారికి ఏముంది, ఒక చేతితో ధనం సంపాదిస్తుంటారు, వేరే చేతితో ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇతని మీద చాలామంది ఆధారపడి ఉంటారు. సంబంధం ఉన్నవాళ్ళు ఉంటారు, సంబంధం లేని వాళ్ళు ఉంటారు, అలాగే పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా జాతకుడు లోటు లేకుండా చూడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో ఈ విధంగా కుజుడు 12లోకి రావడం వల్ల ఈ జాతకుడు ఏవైనా భూమి కానీ స్థిరాస్తి కానీ కొనే అవకాశం ఉంటుంది. భూముల మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అయితే సప్తమాధిపతిగా 1000లో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కొద్దిపాటి విభేదాలు రావడం కానీ, అంటే మీ యొక్క భార్యకు కానీ, మీరు స్త్రీ అంటే మీ భర్త గారికి కానీ హెల్త్ ప్రాబ్లం లాంటివి రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏదో పని మీద వేరే ప్రాంతం కొన్ని రోజులు ఉండవచ్చు. ఏదైనా భార్యాభర్తల మధ్య ఈ సమయంలో కొద్ది రోజుల పాటు విరామం, ఎడబాటు వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఫైనల్గా రాహు 5వ స్థానంలో ఉండడం వల్ల స్పెక్యులేషను, జోదం వాటికి దూరంగా ఉంటే మంచిది. ఏమాత్రం వాటి జోలికి వెళ్ళినా ఇప్పుడు ఎక్కువగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నది. ఇక శని 6వ స్థానంలో వక్రగమనం పొందడం కూడా కొంతవరకు వృత్తిలో ఎక్కువ పని గంటలు పనిచేయవలసి ఉంటుంది. ఎంత కష్టపడినప్పటికి కూడా సరైనటువంటి ఫలితాన్ని పొందలేకపోతుంటారు.
అలాగే పైపెచ్చు సహ ఉద్యోగుల నుంచి కానీ పై అధికారుల నుంచి కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణం వల్ల మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మారాలి అనే మీ ప్రయత్నం కొంతవరకు బలపడుతుంది. బట్ ఏదైనా ఇదే ఉద్యోగాన్ని కొంతకాలం పాటు కంటిన్యూ చేసుకుంటేనే మంచిది తప్ప తొందరపడి మారినా కూడా అక్కడ కూడా ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నిదానంగా వ్యవహరిస్తూ ఓర్పుతో ఉన్న ఉద్యోగాన్నో ఉన్న వ్యాపారాన్నో కొంతకాలం పాటు కంటిన్యూ చేసుకుంటే మంచిది. సాధారణంగా మన జాతకరీత్యా శుభంగా ఉన్న నష్టంగా ఉన్న కొన్ని పరిహారాలు అన్నవి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం కొన్ని సందర్భాల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకి అర్హత ఉండి కూడా ఆ ఫలితం రావడం లేదంటే కంపల్సరిగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదో విధమైనటువంటి వాస్తు దోషం ఉండడం వల్ల మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన కొంతమంది అపోహ ఏంటంటే మీకు ఏదో ఒక సొంత గృహం ఏదో ఊర్లోనో టౌన్లోనో ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు కారణాంతరాలు ఉద్యోగరీత్యా ఏ సిటీలోనో వేరొక ఇంట్లో అద్దెకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు మీకు అద్దెకున్న ఇల్లు వాస్తుపరంగా బాగున్నప్పటికీ కూడా సొంత గృహంలో ఉన్నటువంటి అంటే ఎక్కడైతే మీరు పుట్టి పెరిగారో మీ పేరుతోనో మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు మీ మీద ప్రభావం చూపడం వల్ల ముఖ్యంగా ఈ విధంగా మనం చేసే ప్రయత్నాలు విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో దోషం ఉండడం వల్ల నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందులో యజమానికి కానీ సంపాదించే వాళ్ళకి పని లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు వివాహాలు జరగడం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. వచ్చిన సంబంధాలు వెనక్కి పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నైరుతిలో దోషం ఉండడం వలన ఆ యజమాని మూర్ఖత్వంగా ఉంటూ అసలు వాస్తుని కానీ దేవుణ్ణి కానీ భగవంతుని కానీ ఎవరిని నమ్మకుండా ఒక మూర్ఖ పట్టుదలతో ఉంటూ ఆ విధంగా పెళ్ళిళ్ళు చేయకుండా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలకి హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ రావడం, ఆ కుటుంబంలో మగవాళ్ళు వ్యసనాలకి అలవాటు పడడం, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించడం, ఏ ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం, ఈ విధంగా కుటుంబంలో మన గృహంలో ఉన్నటువంటి అష్టదిక్కుల మీద ఏ దోషం ఉన్నా ఒక్కొక్క దోషం ఒక్కొక్కరి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల పెద్ద సంతానం, ఆగ్నేయం వల్ల ద్వితీయ సంతానం, వాయువు వల్ల తృతీయ సంతానం, నైరుతి ఫాల్ట్ ఉంటే మొత్తం అందరి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. కాబట్టి అంటే మీకు ఎన్నిళ్ళున్నా ఎక్కడున్నా ఆ ప్రభావం మీ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకి స్త్రీలకి పెళ్ళైనా కూడా వారి పుట్టింటి వారి యొక్క వాస్తు దోషం మీ మీద ఉంటుంది. కాబట్టి ముందుగా అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదు, వివాహమై 7-8 సంవత్సరాలు అయింది, సంతానం కలగడం లేదు, ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఒకసారి మీ గృహాన్ని, మీ పెద్దల గృహాన్ని, మీ పుట్టింటి వారి గృహాన్ని చక్కగా పరిశీలించుకుంటే అంటే మీతో పాటు మిగతా వారిని కూడా బాగు చేయడం కానీ వారిని మంచి మార్గంలో పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా చిన్న చిన్న చిట్కాల వల్ల వాస్తు యంత్రం పెట్టినంత మాత్రాన మీ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషం అనేది ఎట్టి పరిస్థితులు కూడా తొలగదు. దాన్ని ఫిజికల్గా సరి చేసుకుంటేనే మనకి వాస్తు సరి అవుతుంది తప్ప అది ఏమాత్రం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాస్తు యంత్రాలు పెట్టినా చిన్న చిన్న జిమ్మికులు పెట్టినా కూడా సాల్వ్ అయ్యే అవకాశం లేదు. వీటన్నిటికన్నా ఎక్కువ వీధిపోటు ప్రభావం ఉంటుంది. వీధిపోటు ఏ దిక్కు నుంచి వచ్చినా ఆ గృహంలో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా సడన్గా జరిగే సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి కంపల్సరిగా మనం బాగుపడాలనుకుంటే కంపల్సరిగా వాస్తుని సరి చేసుకోండి. జీవితాలు 100% నా అనుభవపూర్వకంగా నేను చాలామందిని సరిచేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఫిజికల్గా సరి చేసుకోవాలి తప్ప వాస్తుకి యంత్రాలు అయితే 100% పనిచేయవు. స్వస్తి.